గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క వ్యక్తి ద్వారా తెలంగాణ సాధ్యం కాలేదని, ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాల ద్వారా మాత్రమే సాధ్యమైందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ ని గుర్తు చేసుకున్నారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం పోరాడారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తెలంగాణను అప్పులపాలు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దగాపడినటువంటి రాష్ట్రాన్ని ప్రజలకు ఏకతాటిపై తీసుకొచ్చేందుకు జరిగిన ప్రయత్నము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ఉద్యమ చరిత్రలో చిత్తశుద్ధితో పోరాటం జరగలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో మరి జరిగినటువంటి అనేక పోరాటాల్లో తెలంగాణ ఉద్యమము మరి ఒక ప్రత్యేకత సంతరించుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు, మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని భద్రాచలం, సింగరేణి గనుల వరకు అలు పెరగనటువంటి ప్రజల యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, ప్రతి చోట ప్రతిరోజు జై తెలంగాణ నినాదాల హోరు, అమరుల త్యాగాలు, పెద్దల మార్గదర్శనం కారణంగానే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈరోజు 9 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాము. వీరు వారని చెప్పడానికి వీల్లేదు. తెలంగాణలో చిన్నారుల నుంచి మొదలుకొని పండి ముసలి వరకు, యువతులు, వికలాంగులు, ప్రతి ఒక్కరూ ఆ రకంగా సకల జనులు మనస వాచ కర్మన పోరాడితేనే మన తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించుకొని ఈరోజు ఆవిర్భావ ఉత్సవాలు 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకుంటున్నాం. దగాపడినటువంటి రాష్ట్రాన్ని ప్రజలకు ఏకతాటిపై తీసుకొచ్చేందుకు జరిగిన ప్రయత్నము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ఉద్యమ చరిత్రలో చిత్తశుద్ధితో పోరాటం జరగలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో మరి జరిగినటువంటి అనేక పోరాటాల్లో తెలంగాణ ఉద్యమము మరి ఒక ప్రత్యేకత సంతరించుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు, మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని భద్రాచలం, సింగరేణి గనుల వరకు అలు పెరగనటువంటి ప్రజల యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, ప్రతి చోట ప్రతిరోజు జై తెలంగాణ నినాదాల హోరు, అమరుల త్యాగాలు, పెద్దల మార్గదర్శనం కారణంగానే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈరోజు 9 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాము.